ఛార్జీలు తగ్గించేంత వరకు పోరుబాట తప్పదని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు నిరసనగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు విద్యుత్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. రామేశ్వరం వీధి నుంచి లాంతర్లు పట్టుకుని విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. పేద ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే విద్యుత్ ఛార్జీలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తుందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించేంత వరకు వైసీపీ ఆధ్వర్యంలో పోరుబాట తప్పదని, రాబోయే రోజుల్లో ఆమరణ నిరాహార దీక్షకు సైతం కూర్చోవలసిన పరిస్థితులు వస్తాయని రాచమల్లు అన్నారు. కూటమికి సంబంధించిన పార్టీలన్నీ కలిపి ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఉద్దేశించి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఏంటంటే, మేము గెలిచిన తర్వాత కరెంటు బిల్లులు పెంచము, కరెంటు బిల్లులు తగ్గిస్తాము, నాణ్యమైన కరెంట్ ఇస్తాము. ఇది ప్రతి ఊర్లోనూ చెప్పినాడు. ఈ ఊరు ఆ ఊరు అనకుండా 175 నియోజకవర్గాల్లోనూ డప్పు కొట్టి మరీ చెప్పినాడు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. ప్రజలు వారిని విశ్వసించినారు, వారి అబద్ధాలను నమ్మినారు, ఆశపడినారు, మేలు జరుగుతుందని భావించినారు, కూటమి పార్టీకి ఓటేసినారు. వారు గెలిచినారు. గెలిచిన 6 నెలలు గడవక ముందే 6 నెలలు గడచాలి. ఇంకా అంతలేకే రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బిల్లులను పెంచి, అంటే అంతా ఇంత కూడా పెంచాలి, దాదాపుగా 16,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేసినారు. మళ్ళీ ఇంకొక నెల 2 నెలలు ఆగితే మరొక 8,000 కోట్లు కూడా భారం పడతా ఉంది. ఈ చొప్పున 5 సంవత్సరాల పొడుగునా కరెంటు బిల్లులు పెరిగే పరిస్థితి వస్తుంది.